కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అత్యంత పురాతనమైనటువంటి మెడికల్ కాలేజ్. 1958లో ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజ్‌లో వందల వేల మంది డాక్టర్లు ఉత్తీర్ణులయ్యారు. ఈ రోజున ప్రాక్టీస్‌లో కూడా ఉన్నారు. అనేక మంది విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది. గత నెల రోజుల క్రితం చూసుకుంటే, నెల 15 రోజుల క్రితం ఒక ఇష్యూ బాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందరికీ తెలిసిందే. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్‌గా పనిచేస్తున్నటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ వాళ్ళు అనుచితంగా ప్రవర్తించడమే కాదు, వాళ్ళ పట్ల లైంగికంగా దురుసుగా ప్రవర్తించారనేది అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. దాని మీద అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దాని మీద చర్యలు కూడా తీసుకుంది. ఆ నలుగురిని సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్ళు బెయిల్ మీద ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితుల్లో బెయిల్ మీద ఉన్న పరిస్థితి తాజాగా మనం చూస్తాం. అయితే తాజాగా ఇప్పుడు మరొక అంశం వివాదాస్పదం అవుతోంది. ఏదైతే జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు చేస్తుంటారో నర్సింగ్ విద్యార్థులు, వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్లో. ఈ ఎగ్జామ్ సమయంలో వాళ్ళు మాస్ కాపీయింగ్కి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్ సిబ్బందే దగ్గరుండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారనేది తాజాగా తెర మీదకి వచ్చిన అంశం. కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి దీని మీద. ఎవరైతే విద్యార్థులు మూకుమ్మడిగా కూర్చుని ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకి విరుద్ధంగా పక్కపక్కనే కూర్చుని ఒకరి పేపర్లో ఒకరు చూసుకుని రాసుకుంటమే కాదు, కొన్ని స్లిప్లు కూడా పెట్టి వాళ్ళు అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారనేది తాజాగా తెర మీదకి వచ్చిన అంశం. అయితే దీని మీద పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే కొంతమంది మీడియాలో పనిచేసే వాళ్ళు ప్రిమిసెస్లోకి వెళ్ళి, అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిమిసెస్లోకి వెళ్ళి ఆ వీడియో షూట్ చేసే క్రమంలో అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు తప్పు చేసాం, లేదంటే విద్యార్థులతో మాస్ కాపీయింగ్కి వాళ్ళే ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని కూడా మైమర్చి చిత్రీకరిస్తున్నటువంటి మీడియా మీద తిరగబడ్డటువంటి పరిస్థితి, లేదంటే మీడియాని అడ్డుకునేందుకు చేసినటువంటి పరిస్థితి అక్కడ తాజాగా కనిపిస్తుంది. అంటే ఈ వ్యవహారం ముందు నుంచి జరుగుతూనే ఉంది. చాప కింద నీరులాగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకున్నట్టుగా కూడా కనిపించడం లేదు. దీనికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ మీద ప్రస్తుతం ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఎప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్ ఇలాగే జరుగుతూ ఉంటాయా, లేదంటే తాజాగా ఇదేమన్నా వ్యవహారం తెర మీదకి వచ్చిందా అనే అంశం కూడా ప్రస్తుతం చర్చకు తెరలేపింది. మరోవైపు చూసుకుంటే ఇదే కాదు, ఎంబీబీఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్లో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్ కూడా ఎటువంటి పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్న లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎలా స్పందిస్తారనేది తాజాగా వేచి చూడాలి. ఎందుకంటే కొన్ని వందల వేల మంది ప్రతినిత్యం అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. తాజాగా మెడికల్ సీట్స్కి సంబంధించి ఎంబీబీఎస్ ఒకటే కాదు, అక్కడ నర్సింగ్ కోర్సెస్తో పాటు ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సెస్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా అక్కడ విద్యార్థులు చదువుతూ ఉంటారు. దీంతో వేల మంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. మరి వీళ్ళ పట్ల ఒక అనుచితంగా ప్రవర్తించినటువంటి గతంలో ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో, అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ప్రస్తుతం చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్లో ఎవరైనా కుమ్మక్కయ్యారా, విద్యార్థుల్ని పాస్ గ్యారంటీగా చేయిస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ మాస్ కాపీయింగ్కు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే ప్రైవేట్ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు కూడా ఈ సీట్స్, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి విద్యా సంస్థల్లో సీట్ రావడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు విద్యార్థులు, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి చోట సీట్ రావడం వల్ల. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇటువంటి అనేక నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంస్థలో ఈ విధంగా ఎగ్జామ్స్ రాయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఆ విధంగా ఎవరినైతే విద్యార్థుల్ని గ్యారంటీగా పాస్ చేయిస్తామని ఎవరైనా వాళ్ళతో కుమ్మక్కయ్యారా, వాళ్ళకి ఏదన్నా ధీమా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భరోసా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు వసూలు చేశారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించాలి. లేదంటే ఆ ఇన్స్టిట్యూట్కి హెడ్గా ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయనైనా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే సుమారుగా 67 సంవత్సరాలు, దాదాపుగా 70 సంవత్సరాలు అవుతోంది ఈ విద్యాసంస్థ ఏర్పాటై. ఈ విద్యాసంస్థకి ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి అనేక మంది డాక్టర్లు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. చాలామంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వైద్యులు కూడా ఉన్నారు. మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో
ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేదంటే లెక్చరర్లు లేదంటే అధ్యాపకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమన్నా విద్యార్థులతో లాలుచిపడి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఖచ్చితంగా అనుమానాలు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక ప్రకటన చేయాలి. గతంలో ఏదైతే లైంగిక దాడులు లేదంటే లైంగికంగా వేధింపులకు సంబంధించి లేదంటే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, జిల్లా అధికారులు ఏ విధంగా స్పందించారనేది మనం చాలా స్పష్టంగా చూసాం. దీని మీద రంగరాయ వైద్యుల మీద అప్పట్లో రంగరాయ వైద్య కళాశాల సంబంధించినటువంటి కొంతమంది అధ్యాపకుల మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా అధికారులు నివృత్తి చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే పిల్లలు బయట నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారో వీళ్ళకి ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత రంగరాయ వైద్యుల మీద, రంగరాయకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మీద ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద ఎగ్జామ్స్ జరుగుతున్న తీరు మీద కూడా ఇటు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రంగరాయ వైద్యుల మీద ఉందనే చెప్పుకోవాలి.